శుభ సాయంత్రం. ఇది న్యూఢిల్లీ నుండి ఆల్ ఇండియా రేడియో. ఈరోజు జనవరి 15, 1955. శాంతియుత ప్రయోజనాల కోసం అణుశక్తిని ఉపయోగించడంలో భారతదేశం ఒక పెద్ద అడుగు ముందుకు వేసింది. అంతర్జాతీయ సహకారంలో భాగంగా మరియు 1953లో అమెరికా అధ్యక్షుడు డ్వైట్ ఐసెన్హోవర్ ప్రారంభించిన ఆటమ్స్ ఫర్ పీస్ కార్యక్రమం ద్వారా సీరుస్ అనే శక్తివంతమైన కొత్త అణుపరిశోధన రియాక్టర్ను పొందడానికి భారతదేశం కెనడా మరియు అమెరికాతో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందంలో కెనడా రియాక్టర్ రూపకల్పనను అందిస్తుంది మరియు దానిని నడపడానికి అవసరమైన ప్రత్యేక భారీ నీటిని యునైటెడ్ స్టేట్స్ సరఫరా చేస్తుంది. రియాక్టర్ బొంబాయికి సమీపంలోని ట్రోంబేలో నిర్మించబడుతుంది. అక్కడ కొత్త అణుపరిశోధన కేంద్రం రాబోతోంది. భారతదేశ అణు కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్న డాక్టర్ హోమీ భాభా ఈ భాగస్వామ్యం వ్యవసాయం, వైద్యం, సైన్స్ వంటి రంగాలలో సహాయం చేయడానికి అణుశక్తిని ఉపయోగించడంలో భారతదేశం యొక్క బలమైన నిబద్ధతను చూపిస్తుందని అన్నారు. దీనితో భారతదేశం అణుయుగంలోకి ప్రవేశిస్తుంది. యుద్ధం కోసం కాదు, శాంతి మరియు పురోగతి కోసం అణుశక్తిని ఉపయోగిస్తుంది.